విజయ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం స్వాధ్యాయం అంటే గ్రంథాలను అధ్యయనం చేయడం, ఈ విషయం ఎంత ముఖ్యమైందో మన జీవితానికి తెలియజేసే ఒక చక్కటి కథ విందాం. ఒకసారి ఒక పెద్ద మనిషి తన భార్య పిల్లలతోటి కలిసి తీర్థయాత్రలకు వెళ్తాడు, ఇంటికి తాళం అది పెట్టుకొని. అయితే ఆయన అలా తీర్థయాత్రలు తిరుగుతూ ఉంటే ఇక్కడ దొంగలు పడి ఆయన ఇంటి తాళాలు పలగొట్టి, ఆయన బీరువా తాళాలు పలగొట్టి, విలువైన నగ నట్ర ఇంకేమేమి ఉన్నాయో అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతారు. తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చిన పెద్ద మనిషి ఈ విషయం తెలుసుకొని లబోదిబోమంటూ మరి పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. పోలీసులు వచ్చి మరి పంచనామా చేస్తారు కదా, ఏమేమి పోయినాయో అవన్నీ చూసి ఎఫ్ఐఆర్ రాసుకుంటూ అడుగుతాడనమాట పోలీసు. మరి చెప్పండి, మరి ఏమేమి పోయాయో, విలువైనవి మీకు తెలిసినవి ఏమేమి పోయినాయో అవన్నీ చెప్పండి, మేము లిస్ట్ రాసుకుంటాము, ఆ ప్రకారంగా మనము వెతుకుదాము అని చెప్పేసేసి అంటే అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్తాడనమాట. 5 పుస్తకాలు, గ్రంథాలు, తర్వాత 7 వారాల నగలు, తర్వాత ఒక 3 లక్షల రూపాయలు. అంటే ఆయన ఫస్ట్ లిస్ట్లో చెప్పింది ఏంటంటే 5 పుస్తకాలు అని చెప్తాడు అనమాట, 5 గ్రంథాలు అని చెప్తాడు. పోలీసు ఆశ్చర్యపోతాడనమాట. ఆ గ్రంథాలు పుస్తకాలు అదేముందండి, అది వదిలేయండి, నగ నట్ర డబ్బులు వీటి వివరాలు చెప్పండి చాలు, ఏమేమి నగలు పోయాయో చెప్పండి అని అంటాడనమాట. అప్పుడు ఆయన భార్య వచ్చి వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టినవి, అత్తింటి వాళ్ళు పెట్టినవి, వాళ్ళు జయించుకున్నవి అన్ని నగల లిస్ట్ అంతా చెప్తుంది అనమాట. సో అంత లిస్ట్ అంతా రాసుకొని వాళ్ళ సంతకాలు తీసుకొని మా ఎంక్వైరీలు చేస్తూ ఉంటామని చెప్పేసేసి పోలీసులు వెళ్ళిపోతారు. ఈ లోపల రోజు ఆవిడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఆ దొంగలు నా నగలను ఎత్తుకపోయారు అని చెప్పేసేసి తన పోయిన నగల వివరాలన్నీ గుర్తు చేసుకొని రోజు ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఈ పెద్ద మనిషి ఏమో నా పుస్తకాలు పోయాయి, అవి మళ్ళీ నాకు తిరిగి వస్తాయో రావు అని చెప్పి పెద్ద మనిషి బాధపడుతూ ఉంటాడు అనమాట. సో ఇలా జరుగుతూ ఉంటుంది. రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమంటే మా వస్తువుల వివరాలు ఏమైనా తెలిసాయా అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళు మేము ఎంక్వైరీ చేస్తున్నామండి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇలా గడుస్తూ ఉంటే ఓ 6 నెలల తర్వాత వాళ్ళ ఇంటికి ఒక పార్సల్ వస్తుంది అనమాట పోస్టులో. ఇక్కడి నుంచి వచ్చిందబ్బా ఈ పార్సల్ అని చెప్పేసేసి వాళ్ళ పార్సల్ ఓపెన్ చేసి చూసేసరికి ఆ పార్సల్లో 7 వారాల నగలు భద్రంగా ఒక పెట్టెలో పెట్టుంటాయి. తర్వాత 3 లక్షల నగదు అది కూడా భద్రంగా ఉంటుంది అన్నమాట. అది చూసి వీళ్ళకు మతిపోతుంది అన్నమాట. ఒక్కసారి ఆశ్చర్యపోతారు, ఏంటి ఇవన్నీ మనకు తిరిగి వచ్చాయని చెప్పి ఆశ్చర్యపోతారు. కానీ పెద్ద మనిషి మాత్రం పాపం బాధపడిపోతుంటాడు. నగదు అంతా తిరిగి వచ్చింది కానీ నా పుస్తకాలేవే, నా పుస్తకాలు రాలేదే, అయ్యో ఎంత గొప్ప పుస్తకాలు అవి, నా గ్రంథాలు అవి ఎంత ఎక్కడ దొరకవవి, అటువంటి నగనట్రా ఉంచేసుకొని నా గ్రంథాలు తిరిగి పంపించినా బాగుండేదో అని బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఆయన భార్య మాత్రము ఆ వచ్చిన నగలన్నీ సరిగ్గా ఉన్నాయో చూసుకొని వాటిని ఒంటి మీద వేసుకొని అన్నీ మురిసిపోతూ ఆ దొంగ ఎంత మంచివాడండి, మంచిగా నగదు అంతా పంపించేశాడు, నా లక్ష్మీదేవిని నా ఇంటికి పంపించాడు అంటే మళ్ళీ పెద్ద మనిషి నీ లక్ష్మీదేవి వచ్చింది సరేనే, నా సరస్వతీదేవి రాలేదే అని చెప్పేసేసి ఈ లోపల అలా బాధపడుతూ ఉంటూ చూసేసరికి ఆ నగదు తర్వాత అడుగున ఆ పార్సల్లో ఒక కవర్ ఉంటుంది అన్నమాట. ఆ కవర్ తీసి చూసేసి ఆశ్చర్యంతో ఆ కవర్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక కాగితం మీద రాసి ఉంటుంది అనమాట. నమస్కారం అండి, నేను మీ ఇంట్లో దొంగతనం చేసినటువంటి దొంగను. నేను బీరువా పలగొట్టి ఆ లాకర్లో ఉన్నటువంటి వస్తువులను తీసుకునేటప్పుడు దాంట్లో 5 పుస్తకాలను చూశాను నేను. అప్పుడు నాకు అనిపించింది, ఇంత జాగ్రత్తగా ఈ పుస్తకాలను లాకర్లో దాచిపెట్టారు అంటే ఇందులో ఏదో నిధులకు సంబంధించిన రహస్యాలు దీంట్లో ఉన్నాయేమో, ఈ పుస్తకాలను చదివితే నాకు ఇంకా ఎన్ని గొప్ప నిధుల గురించి తెలుస్తుందో ఏమో అని చెప్పేసేసి ఈ పుస్తకాలను తీసుకొచ్చి నేను ఈ 6 నెలల పాటు ఈ పుస్తకాలను చదివాను. చదివిన తర్వాత నాకు అర్థమైంది నిజంగా ఆ పుస్తకాల ద్వారా నాలో ఎంత గొప్ప మార్పు వచ్చింది, అసలైన జ్ఞాన నిధులు ఆ పుస్తకాలు అన్న సంగతి నాకు అర్థమైంది. కాబట్టి నేను మీ నగలు అంటే అంతటి గొప్ప పుస్తకాల ముందు ఏమాటి విలువ చేయనటువంటి మీ నగదును నేను తిరిగి ఇచ్చేస్తున్నాను, పంపించేశాను.
ఈ పుస్తకాలను మాత్రం నేను జిరాక్స్ చేసి తర్వాత వాటిని బౌండ్ చేయించి నా పిల్లల కోసం నేను భద్రపరచదలుచుకున్నాను కాబట్టి ఇంకాస్త టైం తీసుకుంటున్నాను. నేను వీలైనంత త్వరలో మీ పుస్తకాలను మీకు పంపించేస్తాను. ఇక నుంచి నేను దొంగతనాలు మానేసి చక్కగా ఇలాంటి పుస్తకాలను నేను ప్రింట్ చేయించి వాటిని అమ్మి వ్యాపారం చేసి నేను జీవిస్తామని నిర్ణయించుకున్నాను. కాబట్టి నన్ను క్షమించండి. మీ వస్తువులన్నీ సరిచూసుకోండి. అతి త్వరలో మీ పుస్తకాలు మీకు పంపిస్తాను. ఇట్లు మంచివాడిలా మారిన దొంగ అని చెప్పి రాసి ఉంటుందన్నమాట. అది చూసి పెద్ద మనిషి షాక్ అయిపోతాడు, సంతోషపడిపోతాడు అన్నమాట. తర్వాత ఆయన భార్య ఆలోచనలలో పడుతుందన్నమాట. అంటే నగలు నగదు కంటే కూడా విలువైంది పుస్తకాలండి. కాబట్టి అలాంటి పుస్తకాలు ఎక్కడ దొరికినా సరే చక్కగా చదువుతూ ఉంటే వాటిల్లో ఉండే ఒక్కొక్క కాన్సెప్ట్ మరి మన జీవితాలనే మార్చివేసేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పుస్తకాలు విరివిగా చదవండి. ప్రతి ఇంట్లో కూడా లైబ్రరీని సెటప్ చేసుకోవాలి తప్పకుండా. సో మరి ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని అంతటిని సేకరించి చక్కగా ముస్తాబు చేసి మరి మీ ముంగిట్లోకి తీసుకొస్తోంది ధ్యాన జగత్ మాసపత్రిక. మరి ఆ మాసపత్రికను మీరు ప్రతి నెల చదివి మీ యొక్క అభిప్రాయాలను మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.